ఒకవేళ ఫెయిల్ అయితే మన మైండ్లో వినిపించే ఫస్ట్ వాయిస్ ఏంటి? చాలాసార్లు మనల్ని మనమే ఎక్కువగా తిట్టుకుంటాం కదండి. కాని అలా కాకుండా మనమీద మనమే కొంచెం జాలి చూపిస్తే అదే మన గ్రోత్కి సీక్రెట్ వెపన్ అయితే ఎలా ఉంటుంది? సో ఈరోజు మనం సెల్ఫ్ కంపాషన్ అంటే స్వీయ కరుణ అనే ఒక పవర్ఫుల్ టూల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఒక సీన్ ఊహించుకుందాం. పొద్దున్నే మంచి వేడివేడి కాఫీ కప్తో నడుస్తున్నాం. అప్పుడే అయ్యో, చెయ్యి జారింది, కప్పు కింద పడి పగిలిపోయింది, కాఫీ అంతా నేలమీద. అందరూ మనవైపే చూస్తున్నారు. ఆ మూమెంట్లో మన తలలో ఒక వాయిస్ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ వాయిస్ ఏం చెప్తోంది ఎప్పుడైనా గమనించారా? మనల్ని ఎంకరేజ్ చేస్తోందా లేక తిడుతుందా? ఒక్క నిమిషం దీని గురించి ఆలోచిద్దాం, ఎందుకంటే ఆ వాయిస్ మనపై చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తోంది. చూడండి, ఆ వాయిస్లో బేసిక్గా 2 రకాలుంటాయి. లెఫ్ట్ సైడ్ చూడండి, కఠినమైన క్రిటిక్. ఛీ, ఎంత కేర్లెస్గా ఉన్నావు, ఎప్పుడూ ఇంతే. విన్నట్టుంది గదూ, మనందరికీ చాలా పరిచయమైన వాయిస్ ఇది. కానీ రైట్ సైడ్ చూడండి, ఒక కైండ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయ్యో, పర్లేదులే, జస్ట్ కాఫీనే కదా, తప్పులు జరుగుతూ ఉంటాయి. మరి ఈ రెండింటిలో మన లోపల ఏది ఎక్కువగా మాట్లాడుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. మన ఫ్రెండ్ ఎవరైనా కాఫీ ఉలకబోసుకుంటే మనం వాళ్ళని తిడతామా? అస్సలు తిట్టం. ఏం పర్లేదులే, అవుతుంటాయి అని చెప్తాం. మరి అదే జాలి, అదే సపోర్ట్ మనకు మనం ఎందుకిచ్చుకోలేం? ఇక్కడే సెల్ఫ్ కంపాషన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. సరే, అసలు ఈ స్వీయ కరుణ అంటే సెల్ఫ్ కంపాషన్ అంటే ఏంటి? చాలామందికి దీనిమీద కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. అంటే ఇది లేజీనెస్ ఏమో లేదా రెస్పాన్సిబిలిటీ నుండి తప్పించుకోవడమేమో అని అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. సో ఆ అపోహలేంటో, అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, చాలామంది అనుకునేదేంటంటే సెల్ఫ్ కంపాషన్ అంటే సాకులు చెప్పి తప్పుల నుంచి ఎస్కేప్ అయిపోవడం అని. కాని అసలు నిజం ఏంటంటే అది మన ప్రాబ్లమ్స్ని యాక్సెప్ట్ చేసి మనమీద మనం దయగా ఉంటూ క్లియర్ మైండ్తో నెక్స్ట్ స్టెప్ వేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది సోమరితనం అస్సలు కాదు, ఇది మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. ఇదేదో ఊరికే చెప్పుకునే మాట కాదండోయ్, దీని వెనుక సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉంది. రీసెర్చ్ ఏం చెప్తోందంటే ఎవరైతే తమ మీద తాము దయగా ఉంటారో వాళ్ళు ఫెయిల్యూర్స్ నుండి చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారట, వాళ్ళ తప్పుల నుండి ఎక్కువ నేర్చుకుంటారట, ఇంకా మోటివేటెడ్గా ఉంటారట. అంటే ఇది మనల్ని బెటర్ లర్నర్స్గా మారుస్తోందన్నమాట. ఓకే, ఈ సెల్ఫ్ కంపాషన్ని ఇంకా డీప్గా అర్థం చేసుకోవాలంటే దీని వెనకున్న సైంటిఫిక్ ఫ్రేమ్వర్క్ ఏంటో చూద్దాం. సైకాలజిస్ట్ డాక్టర్ క్రిస్టిన్ నెఫ్ ఈ ఫీల్డ్లో ఒక లీడింగ్ రీసెర్చర్ అన్నమాట. ఆమె ప్రకారం సెల్ఫ్ కంపాషన్లో 3 మెయిన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 3 ఎలిమెంట్స్ ఇవే. ఫస్ట్ది స్వీయ దయ, అంటే తప్పు చేసినప్పుడు మనల్ని మనం తిట్టుకోకుండా ఒక ఫ్రెండ్ లాగా మనకు మనం సపోర్ట్ చేసుకోవడం. సెకండ్ది సాధారణ మానవత్వం, అంటే అరే, ఈ ప్రపంచంలో తప్పులు చేయనివాళ్లు, కష్టాలు పడనివాళ్లు ఎవ్వరూ లేరు, మనం ఒంటరి కాదు అని గుర్తు చేసుకోవడం. ఇక థర్డ్ది బుద్ధిపూర్వకత, అంటే మైండ్ఫుల్నెస్, అంటే మన ఆలోచనల తుఫానులో కొట్టుకుపోకుండా వాటిని జస్ట్ అలా దూరంగా ఉండి గమనించడం. చూడండి, డాక్టర్ క్రిస్టీన్ నెఫ్ మాటల్లోనే చెప్పాలంటే సెల్ఫ్ కంపాషన్ అనేది చాలా సింపుల్ విషయం. మనం మన ఫ్రెండ్స్కి, మనకిష్టమైన వాళ్లకి ఎలాంటి కైండ్నెస్, ఎలాంటి సపోర్ట్ ఇస్తామో ఎగ్జాక్ట్గా అదే కైండ్నెస్ మనకి మనం ఇచ్చుకోవడం. ఎంత పవర్ఫుల్ కదా ఈ ఆలోచన! సరే, మరి సెల్ఫ్ కంపాషన్ అనేది మన గ్రోత్ మైండ్ సెట్కి ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం. ఎందుకంటే మనం ఫెయిల్ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతామన్నదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇది ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ ఫార్ములా. సెల్ఫ్ కంపాషన్ ప్లస్ గ్రోత్ మైండ్ సెట్ ఈక్వల్స్ సక్సెస్. ఎలాగంటే మనం కింద పడినప్పుడు సెల్ఫ్ కంపాషన్ మనల్ని పైకి లేపుతుంది, గ్రోత్ మైండ్ సెట్ ఏమో మనల్ని ముందుకు పరిగెత్తిస్తుంది. ఈ స్లైడ్ చూస్తే ఆ డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుస్తోంది. చూడండి, సెల్ఫ్ కంపాషన్ లేనప్పుడు ఫెయిల్ అయితే నేను వేస్ట్, ఇంకా ట్రై చేయడం దండగా అనిపిస్తుంది. దాంతో మనం డీమోటివేట్ అయిపోతాం. అదే సెల్ఫ్ కంపాషన్ ఉంటే సరే, ఈసారి వర్కౌట్ అవ్వలేదు, బట్ దీన్నుంచి నేర్చుకుని నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేస్తా అనే ఆలోచన వస్తుంది. ఇదే మనలో పట్టుదలని, మోటివేషన్ని పెంచుతుంది. చరిత్ర చూస్తే గ్రేట్ పీపుల్ అందరూ ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన వాళ్లే. ఐన్స్టీన్ని నువ్వు సక్సెస్ అవ్వలేవు అన్నారు. జేకే రౌలింగ్ రాసిన హ్యారీ పాటర్ 12 సార్లు రిజెక్ట్ అయింది. ఈవెన్ మైకెల్ జార్డన్ని వాళ్ల హైస్కూల్ బాస్కెట్బాల్ టీం నుంచే తీసేశారు. కాని వాళ్లెవ్వరో తమని తాను తిట్టుకోలేదు. అంతే, నా స్టోరీ అయిపోయింది అనుకోలేదు. దానికి బదులుగా ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్లా వాడుకుని ముందుకు వెళ్లారు. సరే,
ఇప్పటిదాకా మనం సెల్ఫ్ కంపాషన్ ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకున్నాం. మరి ఇప్పుడు దీన్ని మన లైఫ్లో ప్రాక్టికల్గా ఎలా అప్లై చెయ్యాలో కొన్ని టెక్నిక్స్ చూద్దాం. ఇది చాలా చాలా సింపుల్ టెక్నిక్. ఎప్పుడైనా స్ట్రెస్గా అనిపించినప్పుడు మన చేతిని గుండె మీద పెట్టుకుని ఈ 3 విషయాలు మనకు మనం చెప్పుకోవాలి. ఫస్ట్, ఈ మూమెంట్ కొంచెం కష్టంగా ఉంది అంటే పరిస్థితిని యాక్సెప్ట్ చేయడం. సెకండ్, ఇలాంటి కష్టాలు అందరి లైఫ్లోనూ ఉంటాయి అంటే మనం ఒంటరి కాదు అని గుర్తు చేసుకోవడం. థర్డ్, ఈ టైంలో నాతో నేను దయగా ఉంటాను అంటే మనకు మనం కైండ్నెస్ చూపించడం. ఇంకో పవర్ఫుల్ టూల్ పేరు RAIN. ఆర్ అంటే రికగ్నైజ్, అసలు ఏం జరుగుతుందో గుర్తించడం. ఏ అంటే అలౌ, ఆ ఫీలింగ్స్ని జడ్జ్ చేయకుండా వాటిని యాక్సెప్ట్ చేయడం. ఐ అంటే ఇన్వెస్టిగేట్, ఒక డిటెక్టివ్ లాగా ఆ ఫీలింగ్ ఎందుకొచ్చిందో క్యూరియాసిటీతో ఆలోచించడం. ఇక ఫైనల్గా ఎన్ అంటే నర్చర్, ఒక ఫ్రెండ్ లాగా మనల్ని మనం దయగా చూసుకోవడం. మన లోపలున్న క్రిటిక్ని కూల్ చేయడానికి ఇది ఒక బెస్ట్ వే. సరే, ఇప్పుడు కొంచెం ఫన్నీగా ఉండే ఒక టెక్నిక్ చూద్దాం. మన లోపల మనల్ని ఎప్పుడూ విమర్శించే ఆ వాయిస్ ఉంది కదా, దాని పవర్ తగ్గించాలంటే ఒక మార్గం దాన్ని రోస్ట్ చేయడమే. అవును, నిజంగానే. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ మనల్ని మనం తిట్టుకునే ఒక మాటను రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కోడింగ్ అస్సలు అర్థం కాదు. ఇప్పుడు దానికి ఫన్నీగా ఒక కౌంటర్ ఇవ్వండి. ఓహో అలాగా, 100 టిక్టాక్ ఆడియోలను సరదాగా గుర్తుపెట్టుకున్న బ్రెయిన్కేనా ఈ మాటలు చెప్తోంది? సరే సరే, ఇలా హ్యూమర్ యాడ్ చేయడం వల్ల ఆ నెగటివ్ థాట్ పవర్ తగ్గిపోతుంది. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే: మనం చేసే ప్రతి మిస్టేక్ మనమేదో నేర్చుకుంటున్నామని చెప్పే ఒక సైన్. మనమస్సలు తప్పులే చెయ్యట్లేదు అంటే దానర్థం మనం మన కంఫర్ట్ జోన్లోనే ఉండిపోయామని, మనల్ని మనం పుష్ చేసుకోవట్లేదని. సెల్ఫ్ కంపాషన్ అనేది తప్పులను పాఠాలుగా మారుస్తుంది. సో చివరిగా ఒక ప్రశ్న. నెక్స్ట్ టైం మన లైఫ్లో ఒక పొరపాటు జరిగినప్పుడు, ఒక ఫెయిల్యూర్ ఇచ్చినప్పుడు మన లోపలి వాయిస్ ఎలా ఉండబోతోంది? దాన్ని ఒక హార్ష్ క్రిటిక్ లాగే ఉంచుదామా, లేక ఒక కైండ్ ఫ్రెండ్గా మార్చుకుంటామా? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.